నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీకే ఇప్పుడు ఈ రెండు అక్షరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. వాట్ ఈజ్ సి అండ్ వాట్ ఈజ్ కే? సి ఫర్ సెలబ్రిటీ, కే ఫర్ కాపు. సెలబ్రిటీ కాపులు వైజాగ్లో ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్లో, బీచ్ రోడ్లో ఉన్న ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్లో ఇటీవల ఒక రహస్య సమావేశం నిర్వహించుకున్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న కోడ్ సీకే. ఈ సీకే అనే 2 అక్షరాలు మాత్రం లీక్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వనంగా మనకు తెలియందే ఉంది. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీసు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎక్కడైనా సమావేశం అవుతున్నారని ఉప్పందితే డేగల్లాగా వాలుతారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళని డేగలు అంటారా, వేగులు అంటారా, మీ ఇష్టం, వాగుతారు. అలా వాళ్ళు వాలే లోపలే ఈ మీటింగ్ చక్కబెట్టేసుకున్నారు సెలబ్రిటీ కాపులు. అప్పటికి పాపం సీసీ కెమెరాల్లో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి కాన్వర్జేషన్ అంతా చెక్ చేసుకున్నారు ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు. హోటల్లో ఉన్న కొందరిని ఏదో మాయమాటలు చెప్పి కబుర్లో దింపి ఏం జరిగి ఉంటుంది లోపల, ఏం మాట్లాడుకున్నారు ఆ కాన్ఫరెన్స్ హాల్లో, ఏంటి అంత ఇంపార్టెంట్, దగ్గర దగ్గర 200-300 మంది హాజరయ్యారు. 200 అయితే పక్కా, 300 మరి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 200 మంది హాజరయ్యారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని బిజినెస్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు. ఎందుకు అటెండ్ అయ్యారు, ఏంటి కారణం? ఇది ప్రభుత్వాన్ని ఇప్పుడు కలవరబెట్టేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, విపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెళ్ళారు, కూటమిలోని 3 పార్టీలు, వైసీపీ, ఇంకా చిన్న చితకా పార్టీలు, సెలబ్రిటీలు, అలాగే ఇంకా చూస్తే ఏంటంటే బ్యూరోక్రాట్స్, ఇంకా పాలిటీషియన్స్, ఇందాకే అనుకున్నాం బ్యూరోక్రాట్స్, సర్వీస్లో ఉన్నవాళ్ళు, సర్వీస్లో లేని వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, మొత్తం ఏంటంటే అసలు అంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన విఐపి సెలబ్రిటీస్ అక్కడ ఉన్నారేంటండి, అర్థం కాల. ముందర ఏంటంటే ఆ స్టార్ హోటల్లో ఆ పర్టికులర్ ప్రోగ్రాం గురించి అని చెప్పేసి హాల్ బుక్ చేసిన ఆయన ఎవరు అంత పెద్దగా పరిచయం లేని ఒక పెద్ద ఆయన, నార్త్ ఇండియాలో సెటిల్ అయిన ఒక పెద్ద కాపు సెలబ్రిటీ ఆయన. అడపాదడపా వస్తుంటారు, అంత ఫ్రీక్వెంట్ కాదు, ఎప్పుడన్నా వస్తుంటారు. విదేశాల్లో బోళ్ళని వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఏర్పాటు చేసి ఎక్స్ని పిలిచినట్టు వైకి, వైని పిలిచినట్టు జెడ్కి తెలియకుండా ఓ 200-300 మందిని స్వయంగా ఆయన పిలుచుకున్నారు, మాట్లాడుకున్నారు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆశ్చర్యపోయారు. ఇదేంటి మీరు వచ్చారేంటి అని అక్కడికి వచ్చి తల్లముఖాలు వేసుకున్నారు. తెలంగాణకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. తెలంగాణని గడగడలాడిస్తున్న ఒక సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్ కూడా అక్కడ ఉన్నాడు. ఏంటి మీటింగ్ సారాంశం ఎవరికైతే అర్థం కావట్లేదు. ఒక్క మాట మాత్రం ఆయన అంటుండగా వింటున్న వాళ్ళు, ఆ హోటల్లో, ఆ 5 స్టార్ హోటల్లో స్టే చేసిన ఒక పెద్ద మనిషి బయటకు లీక్ చేసిన సమాచారం మాత్రం ఒకటే: రెడ్లు కమ్మలేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది, మిగిలిన ఎన్ని కులాలన్నా సరే వాళ్ళందరూ ఈరోజు మరి శూద్ర సామాజిక వర్గాలకు చెందిన వారి కిందే లెక్క. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో అగ్రవర్ణాలని గప్పాలు కొట్టుకొని భుజాలు జరుచుకొని తిరిగే క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు ఎవ్వరికీ కూడా ఈ రాష్ట్రంలో సీన్ లేదు. వాళ్ళందరూ ఒకప్పుడు ఒపీనియన్ మేకర్స్, ఒపీనియన్ లీడర్స్గా ఉన్నమాట వాస్తవమే అయి ఉండొచ్చు కాక, బట్ ఈ రాష్ట్రంలో అయితే రెడ్డి లేకపోతే కమ్మ మాత్రమే పరిపాలించాలి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం అయితే స్పష్టంగా కనిపించింది అని ఆయన అంటాం. 88% ఉన్నారు మొత్తం. అంటే ఈ 2 సామాజిక వర్గాలు కాకుండా, రెడ్లు కమ్మలు కాకుండా మిగిలిన 88% మంది శూద్ర సామాజిక వర్గాలే. అంటే నాట్ బై క్యాస్ట్. వాళ్ళు అక్కడ ఆ ఎక్స్ప్లనేటరీ పార్ట్లోకి వచ్చేప్పటికీ కుల ప్రాతిపదికనల్లా సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదిక, ఇన్ఫ్లుయెన్షియల్గా వాళ్ళు ఏ పార్టీ ఉన్నారు, ఏ పార్టీ ప్రభావం చూపగలుగుతున్నారు ఈ సమాజంలో అనే దాని ప్రాతిపదిక మీద మాట్లాడారు. ఈ మిగిలిన 88%లో చాలామంది రిచ్ ఉండొచ్చు కాక, అఫ్కోర్స్ డబ్బులు మాత్రమే మాట్లాడవు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే మాట్లాడుతుంది. డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేని స్థితిలోకి 88% మంది ఎందుకు వెళ్ళిపోయారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత ముఖ్యమంత్రిని చూసిన దళిత సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు
విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు దళితుడికి అత్యంత ప్రాధాన్యం ఉన్న పోస్టులో చూడలేకపోతున్నాం? ప్రాంతీయ పార్టీల సెగ తగిలి ప్రతి కులము తన రంగు, రుచి, వాసన కోల్పోతూ వచ్చిందా? ఓర్డర్ కంప్లీట్గా పోయిందా? ఒక్కొక్క కులానికి ఎంత కాదనుకున్నా దానికి షుగర్ కోట్ చేసి సామాజిక వర్గం అని పేరు పెట్టి మనం పిలుచుకుంటున్నా. కులమే. దాన్ని కాదని అయితే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. 88% ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలు. వీటిలో అందరూ వచ్చేస్తారు. ఓసీలు అని చెప్పేసి మేము మీకన్నా ఒక 5 అడుగులు ఎత్తు, 6 అడుగులు ఎత్తు అని భుజాలు చరుచుకొని బయట తిరిగే కులాలు కొన్ని ఉన్నాయి. పేర్లు అనవసరం. వాళ్ళు కూడా ప్రస్తుతం రాజకీయంగా శూద్ర కులాల జాబితాలోకి చేరిపోయారు. శూద్ర కులం ఇన్ సెన్స్ చాలా 5th and 6th కేటగిరీ జోన్లోకి. గుర్రం జాషువా గారు ఆయన చెప్తుంటారు, అంతకన్నా అధముడైన 5వ కులస్తుడు ఎవరమ్మా తల్లి అని చెప్పి అడుగుతాడు ఆయన. పంచములు, శూద్రుల తర్వాత పంచములు అని ఉంటారు అంటే ఆయన రాసినప్పుడు. ఇప్పుడు ఆ పంచముల కోటాలోకి 88% మంది వచ్చేసారు రాజకీయంగా. నాట్ బై బర్త్ ఆర్ నాట్ బై క్యాస్ట్, ప్రభుత్వం ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి కాదు. ఇది ప్రధానంగా చర్చకు వచ్చింది. వైజాగ్ స్టార్ హోటల్ మీటింగ్లో ఒక డ్రాఫ్ట్ రాసుకున్నారు. ఈ 88% రిప్రజెంట్ చేయటం కోసం మనం అత్యవసరంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, లేదా ఒక రాజకీయ పార్టీని కొనేయాలి. ఈ రెండిట్లో ఏది సాధ్యమవుతుంది? ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలో ఆ రకమైన విప్లవ భావజాలం ఉన్న, అంటే రాడికల్ అంటే మళ్ళీ ఏదో మావోయిస్టు వ్యవహారం అని కాదు, చాలా రేషనల్గా మాట్లాడి రాడికల్గా ఆలోచించగల నేర్పరితనం ఉన్న మేధావి వర్గం అంతా ఒక చోట చేరాలి. వీళ్ళంతా ఎక్కడి నుంచి రావాలి? వెరీ స్పెసిఫిక్, నాన్ కమ్మ, నాన్ రెడ్డి. దానికి మనం ఒక మార్గదర్శనం చేద్దాం. ఇట్స్ నాట్ దట్ మార్గదర్శనం చేయడం అంటే మళ్ళీ నాయకత్వం వహించడం కాదు. విఐపి, కాపు, సెలబ్రిటీస్ వాళ్ళందరూ చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయకత్వంతో విసిగిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన మోసి కాయలు కాసేదాకా మనం ఆయన్ని పలకీలో తిప్పటం కాదు. ఆయన మీద విసుగొస్తే చంద్రబాబు గారితో వాల్యూ ఎడిషన్ వాళ్ళ అబ్బాయిని కూడా భుజాన మోసుకొని తిరగాల్సిన అవసరం లేదు. మనం మన అనుకున్న నాయకులు కూడా మన కేసి కనీసం కన్నెత్తి కూడా చూడనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్. అందరినీ సమీకరించుకొని పోదాం. ఉత్తరప్రదేశ్లో మాయావతి ఆవిడ ఒక మార్గదర్శనం చేశారు. తర్వాత లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలతోటి ఆవిడని పట్టించుకున్న నాదుడు కూడా లేడు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసి ఆ సభ నుంచి మేము ఈ బిల్లుని బహిష్కరిస్తున్నాం, మాకు నచ్చలేదని చెప్పి వాకౌట్ చేసి రావటం లాంటి విపరీత ఉన్మత్త చర్యలకు పాల్పడిన మాయావతి తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఈ తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా ఉన్న నాయకత్వం ఏది యూపీలో ఆవిర్భవించాల. అఖిలేష్ యాదవ్ వాళ్ళ తండ్రి ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా అంత స్థాయిలో ప్రభావం చూపించలేకపోయారు. వెరాజ్ దక్షిణాదిలో కుల సమీకరణాలు వేరుగా ఉంటాయి. వింధ్య ఎగువన ఒక రకంగా, వింధ్య దిగువన ఒక రకంగా ఉంటాయి. వింధ్య ఎగువన ఇన్వేడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ముఘల్స్ ఇంపాక్ట్, తర్వాత బ్రిటిషర్స్ ఇంపాక్ట్. వింధ్య దిగువకు వచ్చేప్పటికీ రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రేషనల్ థింకింగ్ ప్రాతిపదికన మనం 88% ఇందాక చెప్పుకున్న కులాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉండేలాగా ఒక బలమైన రాజకీయ వ్యవస్థని ఈ 2-3 ఏళ్లలో రూపొందించుకోవాలి. ఎందుకంటే 27 చివరిలోనో 28 మొదట్లోనో జమిలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అండ్ రెండో అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా ఇదే లైన్స్లో ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ 88% అన్అడ్రస్డ్, అన్రిప్రజెంటెడ్ వర్గాలకి మనం ప్రాతినిధ్యం వహిద్దాం. అండ్ అధికారాన్ని సమానంగా అందరికీ, అధికార ఫలాలు సమానంగా అందరికీ అందాలి. అంటే కుర్చీలో తెల్లకండు వేసుకుని కూర్చోటం మనొక్కడమే కాదు, అందరినీ కూర్చోబెట్టాలి అనే ఏకైక ఫార్ములా దగ్గర మాత్రం ఒక సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇంకా గవర్నమెంట్కి ఏముంది, బెంబేలు ఎత్తిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నట్టు సీఎం గారు. సరే, ఆయన బిజీగా ఉన్నారు. ఏంటండి ఏం జరుగుతుంది? మీ సామాజిక వర్గానికి చెందిన సెలబ్రిటీలు, బోల్డంతమంది పాలిటీషియన్స్, రిటైర్ అయిన వాళ్ళు, అసలు చరిత్రలో ఎప్పుడు వినపడని పేర్లు, వర్తమానంలో ఎప్పుడు కనపడని పేర్లు ఉన్న నాయకులందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారట. డబ్బులకి కొదవలేదంట. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా పెనట్రేట్ అయిపోదాం, సోషల్ మీడియాని చాలా బలంగా ఉపయోగించుకుందాం అని ఒక తీర్మానం చేసుకున్నారట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం లేదు, చంద్రబాబు వెంట నడిచి ప్రయోజనం లేదు అనే 2 మాటలు బయటికి వినపడ్డాయి. మనల్ని, మన ఎమోషన్స్ని బేస్ చేసుకొని ఆ 2 పార్టీలు ఇన్నాళ్ళు రాజ్యం చేస్తూ వచ్చాయి.
లెట్ us నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దోస్ టూ పార్టీస్ అని నేరుగా కులానికి సంబంధించిన ప్రస్తావన చేసి ఇవాళ ముసిగెందుకు, నాన్ రెడ్డి నాన్ కమ్మ ఈ ప్రభుత్వాన్ని మనం తయారు చేసుకుందాం, దానికి మనం మార్గదర్శనం చేద్దాం, నాయకత్వం కాదు. మన మార్గదర్శనంలో చాలామంది నడిచి వస్తారు. స్వాతంత్ర సమరంలో ఎంతోమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్, దేర్ ఎసెట్స్. అండ్ ఉమ్మడి బ్రిటిష్ ఇండియాలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, మెడ్రాస్ స్టేట్లో ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా చేశాడు జస్టిస్ పార్టీ నుంచి. ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. గతమెంతో ఘనచరిత్ర మనది, ఇవాళ వచ్చేప్పటికి ఏంటి ఇలాగ ఆడియన్స్ గ్యాలరీకి కన్ఫైన్ అయిపోతున్నాం, నో దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్దర్ అని చెప్పేసి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ కాపీ కోసం ఏపీ ఇంటెలిజెన్స్ గుర్రాలు వేసుకొని తిరుగుతుంది, ఎక్కడైనా ఎవరి దగ్గర దొరుకుతుందని. ఆ డ్రాఫ్ట్ ఏంటంటే ఆ కాపీ ఎక్కడ వాళ్ళు బయట ఇవ్వాల, ఎవరి మెదళ్లలో వాళ్ళు నిక్షిప్తం చేసుకున్నారు. బయటకు వచ్చి చెప్పాలంటే వాళ్ళే వచ్చి చెప్పాలి, రాసి చూపించాలి, లేదా వాళ్ళు సేవ్ చేసుకోవాలి, వాళ్ళ సిస్టమ్స్లోనూ ల్యాప్టాప్స్లోనూ సేవ్ చేసుకోవాలి, వాళ్ళ మొబైల్స్లోనూ. అది ఎక్కడ చేయాల. ఇలాంటి ప్రమాదం ముందే పసిగట్టిన అత్యంత ప్రతిభావంతులు ఆ సమావేశంలో ఉన్నారు కాబట్టి, సో ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి. ఇప్పుడు ఇది పాలక పక్షాల పని. ప్రస్తుతం వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.